అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు మరో చేదు వార్త. అగ్రరాజ్యం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఎవరైనా సరే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలంటే వారి సొంత దేశంలోనే ఉండాలి. లేదా చట్టబద్ధంగా ఏ దేశంలో అయితే ఉంటున్నారో ఆ దేశంలోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సాధారణంగా వ్యాపారం, టూరిజం కోసం B1, B2 వీసాలకు చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. ఈ నిబంధన కారణంగా ఇండియన్ బిజినెస్ మెన్ అండ్ టూరిస్టులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరు B1 అంటే వ్యాపార నిమిత్తం తీసుకునే B1 వీసా, అలాగే టూరిస్ట్ వీసా B2 వీసాలను స్వల్ప వ్యవధిలోనే పొందడం కష్టంగా మారిపోవచ్చు. అదెలా అంటే గతంలో వీరు వీసా తీసుకోవాలంటే వీసా అపాయింట్మెంట్లను విదేశాల్లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. కోవిడ్-19 సమయంలో ఈ వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది. తాజా నిబంధనలతో మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తొచ్చు. నాన్ ఇమిగ్రెంట్ వీసాలను వ్యాపార, పర్యాటక, విద్య, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులను పెళ్లి చేసుకోవడం వంటి వాటికి సాధారణంగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ తాజా నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో వీసా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం భారత్ లో హైదరాబాద్, ముంబైల్లో B1, B2 వీసాల ఇంటర్వ్యూలకు సుమారు 3.5 నెలల సమయం పడుతోంది. ఢిల్లీలో 4 నెలలు, కోల్కతాలో 5 నెలలు, చెన్నైలో 9 నెలల సమయం తీసుకుంటోంది. సాధారణంగా భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ, సింగపూర్, బ్యాంకాక్ కి వెళ్తూ ఉంటారని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. 2 ఏళ్ల క్రితం వరకు ఫ్రాంక్ఫర్ట్ లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించేలా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా H1B వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్, థాయిలాండ్లకు కూడా వెళ్లేవారు. అయితే అమెరికాలో వీసాల జారీలో ఇబ్బందుల వల్ల చాలా మంది భారత విద్యార్థులు ఇతర దేశాలపైన దృష్టి పెట్టారు. గత కొన్ని నెలలుగా అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రూల్ వల్ల ఈ అమెరికా వీసా జాప్యంలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తున్నందువల్ల ఈ ట్రెండ్ మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది.